నేను చాలా సార్లు వింటూ ఉంటానండి. ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా చేయట్లేదు, ఇది వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, అది లేదు, ఇది లేదు అంటూ ఉంటారండి. అంటే ఇప్పుడు మైక్రో మేనేజ్‌మెంట్‌లోకి వెళ్తే గనక, అక్కడ సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎన్నని చూస్తారండి. కింద విలేజ్ లెవెల్‌లో వరకు చూడలేరు గదండీ. సో, విలేజ్ లెవెల్‌లో నుంచి మనము ప్రతి ఒక్క నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలను గనక పట్టించుకుంటే, అన్నీ ఆటోమేటిక్‌గా మంచిగా జరుగుతాయండి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పనులు ఆయన లెవెల్‌లో ఆయనకుంటాయండి. ఏంటంటే ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడం కేంద్రం నుంచి, ప్రాజెక్టులని ఏంటంటే వాటిని అప్రూవల్ తెచ్చుకోవడము, లేకపోతే విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడము, కంపెనీలను పెట్టడము, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, ఇట్లాంటియన్నీ ఇప్పుడు రోడ్లు, ఫ్రీవేలు, ఇప్పుడు రాజధాని ఇట్లాంటివన్నీ కూడా చేయటము, జాబ్స్ క్రియేట్ చేయటము, ఇట్లాంటివన్నీ కూడా ఓ ముఖ్యమంత్రి గారు, మంత్రులు వీళ్ళందరూ చూసుకుంటారండి. అయితే విలేజ్ లెవెల్‌లో ఒక రోడ్ ఏపిచ్చాలి, లేకపోతే ఒక వాటర్ ట్యాంక్ కట్టాలి, లేకపోతే ఒకళ్ళకి రేషన్ కార్డులు సరిగ్గా ఉన్నాయా లేవా? ఇట్లాంటివన్నీ చేయాల్సింది ఎవరండి? ఫస్ట్ విలేజ్ లెవెల్ నాయకులండి, తర్వాత మండల నాయకులండి, తర్వాత ఎమ్మెల్యే గారండి. అయితే ఇవన్నీ ఎవరికి వాళ్ళు అంటే ఒక వ్యక్తి మన సమాజం అనేది ఫీల్ అయ్యి, మన సమాజం బాగుండాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, మన ఊర్లో రోడ్డు బాగుండాలి, మన ఊర్లో డ్రైనేజీలు బాగుండాలి, ఇట్లాంటివన్నీ కనుక ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా పనిచేసి, ముఖ్యంగా అండి నేను చూస్తున్నాను కరప్షన్. ఎక్కడికెళ్ళినా కానీ ఏదో దోచేసుకుందాం, ఏదో రేపు తరాల కోసం అని చెప్పి దాసేద్దాము. హలో! మనం ఎన్ని దాసినా గానీ ఎవ్వడు పడాల్సిన కష్టం ఆడు పడాలి. మనం పోయేటప్పుడైతే ఏసుకుపోం గదండీ! సో, అందుకని చెప్పి నేనేం చెప్తున్నానండి, మార్పు అనేది మా చిన్న అంటే విలేజ్ లెవెల్ నుంచి అసలు విలేజ్ లెవెల్ ఏంటండి? ప్రతి వ్యక్తిలోనూ రావాలండి. ముందు వ్యక్తిలో మార్పు అనేది మొదలైతే గనక వ్యవస్థ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతదండి. ఇప్పుడు మనం తీసుకునే ప్రతి విషయంలోనూ ఇప్పుడు చిన్న ఒక జాబ్ కోసం ఎవరన్నా వెళ్లారనుకోండి, వాళ్ళకి మీరు ఇంతిస్తేనే మేమిస్తాము అంటే వాట్ ఈస్ థాట్ అండి? అంటే ఇప్పుడు మనము ప్రతిభను గుర్తించాలా, వాళ్ళలో ఉన్న స్కిల్‌ని గుర్తించాలా, ఇట్లా చూసుకోవాలా. అంతేగాని కరప్షన్‌తో పోతే ప్రతి ఒక్కటి దోచుకుందామని ప్రతి ఒక్కళ్ళు వ్యవస్థలో దోచుకుంటే ఇంకా అసలు వ్యవస్థ అనేది ఎందుకు మిగులుతదండి? ఒక్కసారి ఆలోచించండి. మార్పు అనేది మనలో రావాలి. అప్పుడే మనం బాగుపడతాం. థాంక్ యూ.